హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు జూలై 16th న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్లో ఉన్న అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్లో సెటా అని మనం న్యూస్లో చూస్తున్నాము. ఎస్టర్డే ఇది అనేది స్టార్ట్ అయింది. సెటా అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అండి. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా అండ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్. ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందమే ఈ సెటా అనమాట. ఈ సెటా యాక్చువల్లీ 2021లో, దీనికి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే మనం 2021లో ఇండియా యూకే రోడ్ మ్యాప్ ఫర్ 2030 ఇండియా యూకే రోడ్ మ్యాప్ ఫర్ 2030 ఇండియా యూకే రోడ్ మ్యాప్ 2030 అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఇది 2021లో ఈ ప్లాన్ అనేది జరిగింది. ఇందులో భాగంగానే ప్రజెంట్ 2025లో ఈ సెటా అనేది తీసుకొని రావడం జరిగింది. 2025 ఎగ్జాక్ట్లీ జూలై 15th అనమాట. 2025లో ఈ సెటాపై రెండు దేశాలు ఇండియా యూకే అనేవి అగ్రిమెంట్ అనేది ఒప్పందం చేసుకుని అంటే సంతకం అనేది పెట్టడం జరిగింది. ఇంప్లిమెంట్ వచ్చేసి 2026 ఎగ్జాక్ట్లీ నిన్న 2026 జూలై 15th నుండి ఇది కమింగ్ టు ద ఫోర్స్ అనమాట, అమల్లోకి వచ్చింది. ఈ సెటా అంటే ఏంటి అసలు యాక్చువల్లీ అంటే ఇరు దేశాల మధ్య సంబంధించిన ఈ వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి కదా, అందులో 99% టారిఫ్లను ఉన్న దగ్గర ఇక నుండి సుంకరహితం అనమాట, అంటే టారిఫ్ అనేది ఫ్రీ అనమాట. నెక్స్ట్ సామాజిక భద్రతా చెల్లింపులు ఉన్నాయి కదా, అంటే ఈ పెన్షను, కొన్ని ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా, సామాజిక భద్రతా చెల్లింపులు ఇరు దేశాలలో ఉన్న కార్మికులు ఒకవేళ ఇండియాలో యూకే వాళ్ళు ఉన్నా కానీ, యూకే వాళ్ళు ఇండియాలో ఉన్నా కానీ, ఇండియా వాళ్ళు యూకేలో ఉన్నా కానీ వీళ్ళకి సంబంధించిన ఈ సామాజిక భద్రతా చెల్లింపుల గతంలో ఏంటంటే 3 years టెన్యూర్ వరకు ఉండేది. దీన్ని ఇప్పుడు 5 years అనేది పెంచడం జరిగింది సెటా అది. దీంట్లో మనం దీనికి రిలేటెడ్ ఉన్న కొన్ని ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాం కదా, సెపా అని చెప్పి, ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పి. ఆ ఎఫ్టీ అనేది ఇండియా యూ యూరోపియన్ యూనియన్తో ఉన్నది, ప్లస్ ఐ థింక్ న్యూజిలాండ్తోనే ఈ యూరో ఏంటిది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఇండియా యూరోపియన్ యూనియన్తోని, అట్లనే సేమ్ న్యూజిలాండ్తోని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉన్నది. సెపా అనేది ఇండియా ఒమన్తో చేసుకొని ఉన్నది. అంటే రీసెంట్గా ఈ సెపా అనేది ఇండియా ఒమన్ అనే దేశంతో సెపా అనేది చేసుకొని ఉన్నది. నెక్స్ట్ యుఎస్ఏతో, అమెరికాతో ఇంటరిమ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకొని ఉన్నాయి. అంటే మధ్యంతర వాణిజ్య చట్టం, ఒప్పంద చట్టం అనేది అమెరికాతో భారత్ అనేది చేసుకొని ఉన్నది. రైట్. నెక్స్ట్ సేమ్ ఇంటర్నేషనల్కి సంబంధించిన న్యూస్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ బ్యాలిస్టిక్ మిసైల్ కోయలేషన్. అంటే కూటమి అండి. ఇంటిగ్రేటెడ్ బ్యాలిస్టిక్ మిసైల్ కోయలేషన్ అనేది యూరోపియన్ యూనియన్కు చెందిన 9 దేశాలు ప్లస్ ఉక్రెయిన్ కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక కోయలేషన్, ఒక కూటమే ఇంటిగ్రేటెడ్ బాలిస్టిక్ మిసైల్ కోయలేషన్. ఇందులో యూరోపియన్ దేశానికి చెందిన 9 దేశాలు ఉన్నాయి కదా, అవి చూస్తే మనం నార్డిక్ కంట్రీస్ అంటాం కదా, స్వీడన్, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, దీంతో పాటు స్పెయిన్, ఇటలీ,
ఫ్రాన్స్, జర్మనీ, యూకే. ఈ 9 దేశాలతో పాటు ప్లస్ ఉక్రెయిన్ ఈ కూటమిలో ఉన్నవి. దీని యొక్క పర్పస్ ఏంది అనంటే ఈ కంట్రీస్ మధ్య ఇంటిగ్రేటెడ్ బాలిస్టిక్ మిసైల్ యొక్క టెక్నాలజీని ఇరు దేశాలు పంచుకోవాలి. దానికి సంబంధించిన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలన్నమాట. ఇంటిగ్రేటెడ్ బాలిస్టిక్ మిసైల్‌కి సంబంధించిన టెక్నాలజీ ఏదైనా ఉంటే అన్ని దేశాలు కలిసి పంచుకోవాలి. టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇంటర్నేషనల్ అఫైర్స్‌కి సంబంధించిన ఒక ప్లాన్ ఏంటంటే శాంతి విజన్. చాలా ఇంపార్టెంట్ అండి. శాంతి విజన్ దేనికి సంబంధించిందంటే యూరోపియన్ యూనియన్‌లో సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది. అంటే భద్రతా మండలి. ఈ భద్రతా మండలిలో శాశ్వత దేశాలు పర్మనెంట్ కంట్రీస్ అనేవి P5 అంటారు. పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఈ పర్మనెంట్ కంట్రీస్ కాకుండా ఈ భద్రతా మండలిలో 10 కంట్రీస్ నాన్ పర్మనెంట్ అనమాట. నాన్ పర్మనెంట్ అంటే అశాశ్వత సభ్యత్వం ఉంటాయి వీళ్ళకి. కేవలం ఇందులో సభ్యత్వం అనేది ఈ దేశాలకు కేవలం 2 ఇయర్స్ టెన్యూర్ మాత్రమే ఉంటే ఈ P5 కంట్రీస్‌కి మాత్రం లైఫ్ లాంగ్ సభ్యత్వం అనేది ఉంటుంది. భద్రతా మండలిలో 15 దేశాలకు సభ్యత్వం ఉంటే ఇందులో 5 దేశాలకు అనేవి లైఫ్ లాంగ్ మెంబర్‌షిప్ ఉంటే 10 కంట్రీస్‌కి మాత్రము కేవలం 2 ఇయర్స్ టెన్యూర్‌తో సభ్యత్వం అనేది దొరుకుతుంది. ప్రెజెంట్ ఏందనంటే 2027లో ఈ సభ్యత్వానికి సంబంధించిన దేశాలు అంటే ఎన్నికలలో పాల్గొనాలన్నమాట. ఈ భద్రతా మండలిలో దాదాపు యుఎన్ఓలో ఉన్న సభ్యత్వం ఉన్న అన్ని దేశాలు కూడా ఈ ఓటింగ్‌లో పాల్గొంటాయి. ఎవరికైతే సభ్యత్వం కావాలంటే వాళ్ళు ఈ ఎలక్షన్‌లో కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆయా దేశాలకు ఈ సభ్యత్వం మెంబర్‌షిప్ ఉన్న కంట్రీస్ అనేవి ఓటింగ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం అనేది వాళ్ళకి శాశ్వత సభ్యత్వం అనేది 2 ఇయర్స్ పాటు ఉంటుందన్నమాట. భారతదేశం ఇప్పటి వరకు ఈ భద్రతా మండలిలో 8 సార్లు సభ్యత్వం అనేది పొంది ఉన్నది. చివరిసారిగా 2021లో యుఎన్ఓలో భారత్ అనేది మెంబర్షిప్ కలిగి ఉన్నది. తిరిగి 2027లో సభ్యత్వం కోసం గాను భారత్ చేస్తున్న ప్రయత్నమే ఈ శాంతి విజన్ అన్నమాట. దీనిని ఎవరు లాంచ్ చేశారంటే యుఎన్ఓ భద్రతా మండలిలో భద్రతా మండలిలో ఈ ప్రోగ్రామ్‌ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు అనంటే ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరండి? జయశంకర్ గారు ఈ ప్రోగ్రామ్‌ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఈ శాంతి విజన్ అనే ప్రోగ్రామ్‌ని జయశంకర్ గారు ఇనాగ్రేట్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్‌కి సంబంధించినది ఆల్మోస్ట్ ఇదే అండి. నెక్స్ట్ ఇండియాలో ఉన్న అఫైర్స్, కరెంట్ అఫైర్స్ చూస్తే న్యూస్‌లో ఉన్నది. ఇది సిఎస్ఐఆర్ అనేది ఒక సంస్థ దీని ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసిందనమాట. ఆస్పైర్ శక్తి. కన్ఫ్యూజ్ కావద్దండి. ఇందాకనేమో శాంతి విజన్, ఇదేమో ఆస్పైర్ శక్తి అనమాట. సిఎస్ఆర్ అంటే సెంటర్ ఫర్, తెలిసే ఉంటుంది, సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే సంస్థ 1942లో ఎస్టాబ్లిష్డ్ అనమాట. ఈ సంస్థ స్టెమ్ మనం తరచుగా వింటుంటాము. అంటే ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ 4 సెక్టార్స్‌లో ఉమెన్‌కి ప్రాధాన్యత కల్పించాలి, మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించిందే ఆస్పైర్ శక్తి అండి. ఆస్పైర్ శక్తి అనేది సిఎస్ఐఆర్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్. నెక్స్ట్ న్యూస్‌లో ఉన్న ఇంకో కరెంట్ అఫైర్స్ ఏంటంటే సెమీకాన్ 2.0 ఈజ్ నథింగ్ బట్ సెమీకండక్టర్ మిషన్ 2.0. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రారంభించింది. అంటే
2021లో ఐ థింక్ 2021లో సెమీ కండక్టర్ మిషన్ 1.0 ఉన్నది. దీన్ని తిరిగి రివైజ్ చేసి 2026లో ఈ సెమీ కండక్టర్ 2.0 అనే ప్రోగ్రామ్‌ని తీసుకొని రావడం జరిగింది. దీని యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి ఇండియాలో ఈ సెమీ కండక్టర్స్‌కు సంబంధించిన సెమీకండక్టర్‌కు సంబంధించిన చిప్‌లను తయారు చేయాలి. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్‌ను మొబైల్ ఫోన్స్‌ను ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలనమాట. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం అంటే సెమీకాన్ 2.0 యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ సెమీకండక్టర్లలో వాడే చిప్‌లను దేశీయంగా తయారు చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మొబైల్ ఫోన్స్‌ను కూడా ఇండియాలో తయారు చేయాలి. దీనికి సంబంధించి ఎలొకేషన్స్ 1.89 లాక్ క్రోర్స్‌ని శాంక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియాలో జిఐ ట్యాగ్ ఇది కూడా న్యూస్లో ఉన్నదండి. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్. ఇండికేషన్ అంటే భౌగోళిక సూచి అన్నమాట. భౌగోళిక సూచి వేటికి ఇస్తారంటే వస్తువులకి, పంటలకు, కళలకు, రకరకాలుగా మనుషులకు ఇవ్వరు. తయారు చేయబడిన వస్తువులకు కానీ, పండే పంటలకు కానీ, కళలకు కానీ, కొన్ని జంతువులకి అంటే కొన్ని కోడి అని ఏదో బ్లాక్ కోడి ఉంటుంది కదా, దానికి కూడా ఇచ్చారు. వీటికి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొక్కలకి వీటికి కూడా ఇస్తారు. అయితే మనుషులకు ఒక్కరికే ఇవ్వరు. ఈ జిఐ ట్యాగ్ ఈ యాక్ట్ ఏందనంటే జిఐ ట్యాగ్ యాక్ట్ 1999 జియోగ్రాఫికల్ ఇండికేషన్ గూడ్స్ ప్రొటెక్షన్ అండ్ యాక్ట్ అనేది ఐడియా లేదు. యాక్ట్ మాత్రం 1999లో తీసుకుని రావడం జరిగింది. యాక్ట్ వచ్చేసి 2003లో ఎఫెక్ట్ అనమాట. అంటే 2003 నుంచి అమల్లోకి వచ్చింది. యాక్ట్ చేయబడింది మాత్రం 1999 1999లో ఈ జిఐ ట్యాగ్ యాక్ట్ అనేది చట్టం అనేది చేశారనమాట. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి చెన్నైలో ఉన్నది. మరి ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉన్నది అని అంటే గుజరాత్కు చెందిన మొహసానా, అది ఇంపార్టెంట్ కాదు, స్టేట్ ఇంపార్టెంట్. గుజరాత్కు చెందిన మొహసానా అనే పట్టణంలో ఉంజా జీరా క్యూమిన్ అంటారు కదా, జీలకర్ర తెలుగులో జీలకర్ర. నెక్స్ట్ ఉంజా సోంఫ్, దీనికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. గుజరాత్కి చెందిన మోసనా అనే పట్టణంలో ఈ ఉంజా జీలకర్ర, ఉంజా సోఫ్ ఈ రెండు ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మొహసానా అని అది గుజరాత్లో స్టేట్లో ఈ రెండు ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మాచా టీ అట్ ద రేట్ అస్సాం అండి. అస్సాం రాష్ట్రంలో యాక్చువల్లీ ఈ టీ అనేది జపాన్లో ఫేమస్ అనమాట. జపాన్కు చెందినది ఈ మాచా టీ. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే షాడోలో పెరుగుతుంది. నీడలో పెరిగే తేయాకు. ఇంకా ఏంటంటే మనం సాధారణంగా ఇంట్లో వాడే టీ పౌడర్ ఉంటుంది కదా, దానికి యూజ్ చేసిన తర్వాతకి డస్ట్ అనేది వస్తుంది అనమాట. లాస్ట్కి కొంచెం మిగులుతుంది కదా సెగ్రిగేట్ అయిపోయిన తర్వాతకి. కానీ ఈ జపాన్ మచా టీకి మాత్రం ఈ ఆకులను పూర్తిగా ఎండబెట్టి పౌడర్ చేసిన తర్వాతకి ఆ పౌడర్ అనేది పూర్తిగా వాటర్లో మిక్స్ అయిపోతుంది. ఎలాంటి డస్ట్ అనేది సెగ్రిగేట్ అయిపోయిన తర్వాతకి లాస్ట్కి ఎలాంటి ప్రోడక్ట్ అనేది మిగలదనమాట. దాని యొక్క స్పెషాలిటీ. ప్రజెంట్ దీన్ని అస్సాంలో ఈ మచా టీని సాగు చేయడం జరుగుతుంది. నెక్స్ట్
క్రీడలకు సంబంధించి. ఆ! స్పెషాలిటీ ఏంటంటే ఈ కామన్‌వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్. కామన్‌వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్. సారీ, కొంచెం రైటింగ్ అనేది పర్ఫెక్ట్ లేదు. టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ 2026 అనేది ఎక్కడ జరుగుతున్నాయి అనంటే ఢిల్లీలో జరగనున్నాయి. దీనికి సంబంధించి ఒక మస్కట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మస్కట్ అంటే ఏదైనా క్రీడలకు సంబంధించి ఒక అధికారిక చిహ్నం అనేది లాంచ్ చేశారు. దాన్ని మస్కట్ అంటారు. ఈసారి ఏం చేశారంటే ఇక్కడ మయూర్ అనే ఒక మస్కట్‌ను లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈస్ నథింగ్ బట్ నెమలి అనమాట. జాతీయ పక్షి నెమలి గదా! ఆ! నెమలి. మయూర్ అనే ఒక మస్కట్‌ని ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరు అనంటే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఈ మస్కట్‌ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ న్యూస్‌లో ఏమున్నాయనంటే 2 డేస్ బ్యాక్ అమెజాన్‌కు సంబంధించిన అమెజాన్ డేటా సెంటర్ అనేది తెలంగాణలో ఇనాగ్రేట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఇనాగ్రేట్ చేశారు. అమెజాన్ డేటా సెంటర్ ఎక్కడ హైదరాబాద్‌లో ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అంటారు కదా! అక్కడ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ అమెజాన్ డేటా సెంటర్‌ని సీఎం రేవంత్ రెడ్డి ఇనాగ్రేట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ అమర్ రాజా అనే బ్యాటరీకి సంబంధించిన ఒక సంస్థ ఉంటుంది. అమర్ రాజా అనే సంస్థ సీక్యూపీ కస్టమర్ క్వాలిటీ ప్లాంట్ అనేది ఇక్కడ మహబూబ్ నగర్‌లో దివిటిపల్లి అనే గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఇనాగ్రేట్ చేశారు. అది అంతగా ఇంపార్టెంట్ కాకపోవచ్చు గానీ, ఈ అమెజాన్ డేటా సెంటర్ అనేది మాత్రం ఇంపార్టెంట్. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇదండి. థాంక్ యూ.